లిటిల్ హార్ట్స్ సినిమా నిన్న ప్రీమియర్స్, ఈరోజు ఫస్ట్ డే షోస్ అన్నీ జరగడం జరిగింది. నిన్న ప్రీమియర్స్ రెస్పాన్స్, ఇదంతా ఈ రెస్పాన్స్ అంతా యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. అందరూ అందరూ మెసేజ్‌లు, ట్వీట్‌లు, ట్యాగ్‌లు, షేర్‌లు అన్నీ బావుంది, ఇది బావుంది, ఎలా నవ్వుకున్నాం అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కేవలం ఇంత థియేటర్‌లో ఆడుతుందంటే ఖచ్చితంగా మా బన్నీవాస్ గారు అండ్ వంశీనందిపాటి గారు డిస్ట్రిబ్యూట్ చేయడం అండ్ ఈటీవీ వాళ్ళు ఇలాంటి మంచి కాంటెంట్ ఎంకరేజ్ చేసి టాలెంట్ ఎంకరేజ్ చేయడం అండ్ ఆల్సో సాయి మార్తాండ్ డైరెక్టర్ అండ్ ఆల్సో ఆదిత్య హాసన్ ప్రొడ్యూస్ చేయడం, ఇదంతా చాలా బాగా కుదిరి ఇంత మంచి ప్రొడక్ట్ అయితే బయటకు వచ్చింది. జనాలు అంతే ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చి నేను ఈ ఈటీవీ హెడ్ సాయి దగ్గరికి ఫస్ట్ టైం నరేషన్కి తీసుకెళ్ళినప్పుడు చెప్పా, ఇది థియేటర్ స్క్రిప్ట్, ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారు, థియేటర్కి తెప్పించే బాధ్యత నాది అని చెప్పా. సాయి నేను అది చేశానా లేదా? యూఆర్ హ్యాపీ? థ్యాంక్ యూ. సో ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా అండి. ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ థియేటర్కి వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఖచ్చితంగా ఇది ఇంకా ప్రీమియర్స్ 3 షోలు అని స్టార్ట్ చేసి అది ఆడియన్స్ రెస్పాన్స్ ఇంతగా ఉండడంతో 29 షోలు వేయడం టపా టపా. బన్నీవాస్ గారు నాకు బన్నీవాస్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు, ఆయనకి ఉన్నంత నాలెడ్జ్ థియేటర్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎవ్వరికీ లేదు, ఉండదు. మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు అన్నట్టు చెప్పారు. అది ప్రీమియర్స్ అప్పుడే తెలిసింది. టప్పా టప్పా షోలు వేయడం, అన్ని అన్ని ఫుల్ అవ్వడం, అదంతా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ ఆ గేమ్ చాలా బుర్ర ఉండాలండి. అది బన్నీవాస్ గారి వల్ల కుదిరింది. థ్యాంక్ యూ. సో ఆడియన్స్ అందరూ ఇంత రెస్పాన్స్ చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఖచ్చితంగా వచ్చి థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ రోజు నా డైలాగ్ ఒకటి ఉంటుందండి, మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా, మరి ఎందుకురా నీకు అని డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉంది. ఫస్ట్ డే ఆల్ షోస్ హౌస్ఫుల్. ఒక చిన్న సినిమాకి ఇది చాలా నాకైతే రికార్డే. నాలాంటి వాడికి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. సరే సార్, అంత భయపడద్దు. లైట్ ఎవరు నువ్వు మధ్యలోకి రా, కొంచెం మధ్యలోకి రా కొంచెం. బొమ్మ బ్లాక్ బస్టర్ ఒకసారి గట్టిగా ఎనర్జీ. ఓకే కమ్ ఆన్, 1 2 3 బొమ్మ బ్లాక్ బస్టర్. అంటే టేక్ ఓకేనా? టేక్ ఓకే. కమ్ ఆన్, మౌలి. సినిమా బాగుందని తెలిసినా రాకపోతే మీ మీద ఒట్టే. మౌలి మీద ఒట్టు చూసుకున్నాము, జాగ్రత్త కాపాడండి. స్టార్ ఇన్ మేకింగ్. పులిహారలో పులి లేదు, పులిహోరలో పులి లేదు. ఓకే రైట్, రెడీ 1 2 3 యాక్షన్. పులిహారలో పులి లేదు, క్లాస్ కి తిరగలేదు. ఓకే మిడిల్ క్లాస్ కుర్రోడు కొట్టాడు. సరే కానీ 1 2 3 మిడిల్ క్లాస్ కుర్రోడు కొట్టాడు. సార్ కేక్ ఫోటో తీసుకున్నాం.
వెనక్కి ఫ్యాన్ ఉండొచ్చబ్బా మాట్లాడండి ఓన్లీ మాట్లాడేటప్పుడే కాదు ఓకేనండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న సినిమాకి ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. మొత్తం మా యూనిట్ తరపు నుంచి కానీ, మా బనివాస్ వర్క్ వైపు నుంచి కానీ, మా వంశీ నందిపాటి కంపెనీ నుంచి కానీ, ఈటీవీ విన్ వైపు నుంచి కానీ, మా ఆదిత్య హాసన్ తరపు నుంచి కానీ, అందరి వైపు నుంచి కూడా తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీ మీద నమ్మకం కొలిదే ఇట్లాంటి ఒక సినిమాని 100% ఇది థియేటర్స్లో సక్సెస్ అవుతుంది, థియేటర్స్లో చాలా గట్టిగా ఆడుతుంది అని చెప్పి నమ్మి మీ మీద ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాని థియేటర్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఎంత మిరాకిల్ అంటే నిన్న మార్నింగ్ 11 o'clockకి 3 shows 3 షోస్తో ఓపెన్ చేసాము. చిన్న సినిమా సరే ఎట్లా ఉంటుంది ఏంటి చూద్దామని చెప్పి ఒక టెన్షన్తోనే ఓపెన్ చేసాము. నిన్న 11 o'clockకి 3 shows, నిన్న ప్రీమియర్ షోస్ వేద్దామని చెప్పి ఓపెన్ చేస్తే నిన్న ఈవినింగ్ 7 o'clockకి 29 shows 90 ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్, అక్కడక్కడ 90%. నిన్న నైట్ కంప్లీట్ అయినప్పటికీ మొత్తానికి మాకు మొత్తం 36 shows నిన్న పడ్డాయి. అంటే ఒక చిన్న సినిమాకి 36 షోలుతో ఆల్మోస్ట్ ఫుల్ అయ్యి ఒక సినిమా ఓపెన్ అవ్వటం అనేది నాకు తెలిసి చిన్న సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి చూస్తే ఒక్క టికెట్ లేదు. ఒక్కటంటే ఒక టికెట్ లేకపోతే ఇప్పుడు షోలు పెంచుతున్నారు, మళ్ళీ నైట్ షోలు కానీ, ఇప్పుడు 7:30 షోలు కానీ, 8 o'clock షోలు కానీ ఇప్పుడు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది అంతా ఏంటంటే సినిమా నచ్చితే మీరు థియేటర్కి వస్తారు. ఎందుకంటే నేను చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఈరోజు ఒక థియేటర్కి జనాలు తీసుకురావాలంటే ఒక నార్మల్ సినిమా పనికిరాదు, అలాగే హిట్ సినిమా కూడా పనికిరాదు, సూపర్ హిట్ సినిమాయే ఈరోజు జనాలు థియేటర్ తీసుకొస్తుందని. సో జనాలు థియేటర్కి వస్తున్నారంటే ఏ డెఫినేషన్ ఈ సినిమాకి అవసరం లేదు, ఇట్స్ ఏ సూపర్ డూపర్ హిట్. అంటే ఒక చిన్న సినిమాకి సాటర్డే అంటే రేపు షోలు కూడా ఆల్ మల్టీప్లెక్సెస్లో ఈరోజు బుక్ మై షోలో కానీ ఇతర యాప్స్లో కానీ ఆరెంజ్ కనబడుతుందంటే దట్ ఇట్స్ ఎ డెఫినేషన్, ఇట్స్ ఎ సూపర్ హిట్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ప్రేమలో లాంటి సినిమా కానీ ఇట్లాంటి మలయాళం సినిమాలు చూసినప్పుడు నాకు లోపల చాలా ఉంటుంది, అరే మన తెలుగులో ఇంత రియల్గా ఇంత న్యాచురల్ టైమింగ్లో ఒక సినిమా వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. అండ్ నా ఆకలి అయితే మాత్రం ఈ సినిమాతో తీరింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఇచ్చిన నాకు ఈటీవీకి కానీ, అదేవిధంగా ఆదిత్య హాసన్కి కానీ అందరికీ కూడా వంశీ నేను కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలే నిజంగా మా గౌరవాన్ని పెంచుతాయి, మా మీద ఉన్న జనాలకు మా మీద ఉన్న నమ్మకాన్ని పెంచుతాయి, అండ్ మా మీద మాకు నమ్మకాన్ని పెంచుతాయి. నిజంగా ఈ యంగ్ టీం, ఈ సినిమా తీసిన టీం మొత్తం చూస్తే ఎవ్వరు కూడా 30 years లోపోలే అందరూ కూడా. ఇట్లాంటి ఇంత యంగ్ టీం ఇంత మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే సమ్ టైమ్స్ అంటారు చూసారా, యంగ్ ఈజ్ ద ఎనర్జీ అనేది, అది మాత్రం ఈ టీం 100% ప్రూవ్ చేసింది. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈటీవీ మేనేజ్మెంట్, ఎందుకంటే సాయి గారు ఇక్కడ ఉన్నారు, నితిన్ గారు ఇక్కడ ఉన్నారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈటీవీ మేనేజ్మెంట్ నాట్ టు పుట్ దీని ఓటీటీలో అట్లీస్ట్ 50 days వరకు పెట్టద్దు. ఎందుకంటే మీ సంస్థ నుంచి నువ్వే కావాలంటే ఒక పెద్ద హిట్లు వచ్చినాయి. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది కనుక మీరు 50 days కనుక పెట్టకుండా దీన్ని హోల్డ్ చేయగలిగితే కనుక చిన్న సినిమాల్లో ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ చూస్తారు, సినిమా వైల్డ్ ఫైర్ కింద వెళ్తుంది. అండ్ 100% నా రిక్వెస్ట్ సార్, ఇది మేనేజ్మెంట్ ఏమనుకుంటుందో తెలియదు కానీ మై రిక్వెస్ట్ ఈస్ టు హోల్డ్ దిస్ ఫిలిం అట్లీస్ట్ ఫర్ ద 50 days. థియేటర్స్లో బాగుంటుంది డెఫినెట్గా, ఈ సినిమా చాలా మంచి లాంగ్ రన్ వస్తుంది. అండ్ ఇట్లాంటి మంచి సినిమా వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు థియేటర్కి రండి. అండ్ ఎస్పెషల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ స్టూడెంట్స్, ఎందుకంటే ఇది మీరందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా, ఇంజనీరింగ్లో ఉన్న స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మొత్తం మీరందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా. మీరు ఎక్కడో చిన్న ఫోన్లో చూడటమో లేదా పైరేటెడ్ తీసుకొచ్చి ఇది వద్దు, ఫ్రెండ్స్తో రండి. ఎందుకంటే మీరు మీ ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని చూస్తే చెప్తున్నా, ఇంటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అయితే ఆ రోజు పడుకుంటారు, మీరు 2 రోజులు పడుకుంటారు ఈ సినిమా చూస్తే మాత్రం హ్యాపీగా.
అండ్ మీ ఫ్రెండ్స్తో జోకులు వేసుకుంటారు. కమ్ టు ద థియేటర్స్ along with your family, along with your friends, especially students. Don't encourage the piracy for this film because all are very young people. దీని మీద చాలా కష్టపడి చేశారు. అండ్ నిజంగా ఈ సినిమా కనుక బాగా ఆడితే చాలా మంది యంగ్స్టర్స్కి ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఒక మంచి కంటెంట్తో తీస్తే సినిమా బాగా ఆడుతుంది అని చెప్పి అట్లాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద తెలుగు పీపుల్ గివింగ్ దిస్ బిగ్ సక్సెస్ ఫర్ ద స్మాల్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న మా ప్రీమియర్స్ జరిగాయి అండ్ ఈరోజు మా సినిమా రిలీజ్ అయింది. ప్రీమియర్స్కే అసలు థియేటర్స్ బ్లాస్ట్ అయిపోయాయి. అసలు నాకు ఇంకా గుర్తుంది, బన్నీవాస్ గారు వెనకాల కూర్చొని ఇలా అన్నారంటే దట్ ఒక రిలీఫ్ మాకు టీం అందరికీ. ఓకే, మా డిస్ట్రిబ్యూటర్స్, ఈటీవీ వాళ్ళు, సాయి గారు, నితిన్ గారు అందరూ హ్యాపీ, ఆదిత్య ఇస్ హ్యాపీ, టీం అంతా హ్యాపీ. కానీ అక్కడ అసలు ఆడియన్స్ రియాక్షన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ 5 minutesకి అరుస్తున్నారు, ఎవ్రీ 5 minutesకి విజిల్స్ వస్తున్నాయి, పేపర్లు ఎగురుతున్నాయి. అంటే ఎంత ఎంజాయ్ చేస్తే, ఎంత యాక్సెప్ట్ చేసుకుంటే క్యారెక్టర్స్ని కానివ్వండి, ప్రతి ఒక్క సీన్ని కానివ్వండి, అంత ఎంజాయ్ చేశారు, అంత అప్లాజ్ వచ్చినాయి మాకు. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇవాళ రిలీజ్ అయింది. రిలీజ్ సంధ్యాలో కూడా అసలు క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. ఇంకా ఇంకా వస్తుందని అనుకుంటున్నాము అండ్ రావాలి కూడా. మీరందరూ ఫ్యామిలీస్తో, స్పెషలీ స్టూడెంట్స్, యూత్, దిస్ ఫిలిం ఇస్ కంప్లీట్లీ ఫర్ యూ. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇన్ బిట్వీన్ సో మెనీ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్స్, రామ్-కామ్, చాలా చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక ఫీల్ గుడ్, లైట్ హార్టెడ్, హ్యాపీ రామ్-కామ్ వచ్చింది. అండ్ ఐ థింక్ మీకు మ్యూజిక్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, డైలాగ్స్, యాక్టింగ్ పరంగా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. త్రూ అవుట్ ద ఫిలిం యూల్ ఎంజాయ్. ఐ హోప్ మీరు ఇంకా వచ్చి ఇంకా మా షోస్ అన్ని హౌస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్.